బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కాలం తర్వాత అంటే అధికారంలోనే 10 ఏళ్ల పాటు ఉంది. అంతకుముందు తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటం తప్ప ప్రజా సమస్యలపై చాలా తక్కువగా గతంలో పోరాడింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ప్రజల్లోకి వెళ్ళారు, పొలం బాట పట్టారు, రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా, పత్రికా సమావేశం కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజు వరకు కేసీఆర్ పెట్టలేదు. తెలంగాణలో గత 100 రోజులుగా రకరకాల పరిణామాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక రకాల ఆరోపణలు గత ప్రభుత్వంపై చేసింది. ఏ ఆరోపణకు స్పందించలేదు. ఎప్పుడూ కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు, రియాక్ట్ కాలేదు. దానికి తగ్గట్టు మధ్యలో ఆయనకు హెల్త్ ఇష్యూ కూడా, తొంటి ఎముక విరిగి కొద్ది రోజులు ఆసుపత్రి పాలయ్యారు. దానివల్ల కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు ప్రజల్లోకి రావడానికి. ఏదేమైనా ఈరోజు తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. ఎక్కడ రాజకీయ ప్రస్తావన లేకుండా కేవలం రైతాంగ సమస్యలు, విద్యుత్ కోతలు, ఎండిపోయిన పంట పొలాలు, రైతులకు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు చేత కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి తెచ్చింది, ఇలాంటి విమర్శలు అందజేశారు. ఎక్కడా మీడియాను కూడా రాజకీయ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వలేదు. కేవలం రైతాంగ సమస్యల గురించే స్పందించి ఆయన బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాకే చెందిన కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా మనతో ఉన్నారు. నల్గొండ జిల్లాలోనే సీఎం కేసీఆర్ ఈరోజు మీడియా సమావేశం పెట్టారు, అక్కడే పర్యటించారు. అద్దంకి దయాకర్తో మాట్లాడదాం. అప్పుడే అద్దంకి దయాకర్ కొంచెం అందరికంటే అడ్వాన్స్ ఉంటుంటారు ఎప్పుడు మీడియాలో కూడా. కేసీఆర్ అలా పర్యటన పొలంబాట పట్టారు, అద్దంకి దయాకర్ రియాక్ట్ అయిపోయారు. ఇప్పటికే విపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్కు పొలంబాట పట్టాలని అర్థమైంది. జనం బాట మార్చిన కేసీఆర్కు ప్రజల ఎజెండా ఏంటో తెలియట్లేదు. అధికారం కోల్పోయిన 3 నెలలకే రాజకీయంగా పతనమైపోయిన తర్వాత కేసీఆర్ జనంలోకి వచ్చారు. దీనిపై రకరకాల విమర్శలు అద్దంకి దయాకర్ ఆల్రెడీ చేశారు. మరొకసారి మాట్లాడదాం దయాకర్ గారితో. దయాకర్ గారు, మీరు కేసీఆర్ మాట్లాడింది ప్రెస్ మీట్ అంతా వినే ఉంటారు. ఈ కరువు వచ్చింది, తెలంగాణలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అనేది ఆయన విమర్శ. అంటే గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, వచ్చే మిత్రులకు కూడా. అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే, కేసీఆర్ గారికి తెలియదు అని నేను అనను, కానీ ఒకవేళ తెలియకపోతే మనం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతి 20 సంవత్సరాలకు 1903 నుంచి, నిజాం కాలం నుంచి మీరు చూస్తే 1903, 23, 43, 63, 83, 2003, 2023 వారి కాలంలో కూడా, వారున్న కాలంలో కూడా ప్రతి 20 years కు ఎల్నినా లానినా ఎఫెక్ట్ తోని సౌత్ ఇండియాలో నీటి కటకట వస్తుంది. మీరు ఇప్పుడు కర్ణాటక ఒకసారి చూస్తే కన్నీళ్లు మింగుతున్న రైతులను చూస్తున్నాం మనం. ఇంకా మనకు ఆ స్థితి రాలే. ఎందుకంటే వాళ్ళు ట్యాంకర్లతోని ప్రతి దగ్గర వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఇంకా ఆ స్థితికి రాకపోయినా కేసీఆర్ గారు పొలం బాట పట్టడాన్ని నేను వ్యతిరేకించలేను. కానీ ఇన్ని రోజులకు కనీసం రైతుల్లో కలిసి నడుస్తున్న కేసీఆర్ విజువల్స్ చూస్తున్నాం. మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఇవన్నీ ఎన్ని రోజులకు డీల్ వేసుకొని, ప్రెస్ మీట్లు కూడా డీల్ వేసి, మీరు ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉండేది ప్రెస్ మీట్లలో కూడా జనం దగ్గరికి పోని కేసీఆర్ రాజకీయాల కోసం ఇలా ప్రజల వద్దకు పోవడాన్ని హర్షిస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడైనా జనం, రైతులు గుర్తొచ్చిండ్రు ఆయనకు. ఇన్ని రోజులు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పోలేకపోయినరు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు చస్తే వేల కొద్ది రైతులు చనిపోతే ఏ రోజు పోలేదే. పంజాబ్ రైతులకు పోయి ఆయన పైసలు ఇచ్చి వచ్చిండు, కర్ణాటక రైతులకు పోయి పైసలు ఇచ్చి వచ్చిండు. ఇంకా చెప్పాలంటే అసలు రైతుకు నేను మొత్తం ఉచిత కరెంట్ ఇస్తా దేశం మొత్తాన్ని అన్న పరిస్థితి మనం అప్పట్లో చూసినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రివ్యూ చేయండి. ఇప్పుడు నిన్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీరు చూసిండ్రు కదా రివ్యూస్ లో. ఒక్క యూనిట్ తగ్గిందా, లేకపోతే మీరు ఇచ్చే వాటికి సంబంధించిన ఎక్కడెక్కడ అంశాల్లో మేము ఎక్కడ తగ్గింది లేదు. డబ్బుల విషయంలో మీరే నష్టం చేయడం వల్ల ఇప్పటి వరకు కనీసం రైతు భరోసా అందరి రైతులకు వేయడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఆర్థిక వ్యవస్థను కునారిల్లిపోయేటట్టు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా సరిదిద్దే పనిలో ఉన్నాం. ఇప్పటికీ 6 గ్యారంటీలో మేజర్ గా 4 గ్యారంటీలను కంప్లీట్ చేయగలిగినాం. 6 గ్యారంటీల్లో ఉండే సబ్ కూడా. కాబట్టి వాళ్ళు జనం బాట పట్టడం వెనుక రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం తప్పితే ఇంకెక్కడి బీఆర్ఎస్ నల్గొండలకు పోయినరు, వారు అక్కడికి పోతారు, ఇక్కడికి పోతారు. అంత వాళ్ళ నాయకులే కాదు, కార్యకర్తలు మొత్తం కూడా షిఫ్ట్ అవుతున్న క్రమంలో రాజకీయాల కోసం చేస్తున్నారు. మరి ఇదే పని ఎందుకు అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళు చెప్పగలుగుతుండ్రా? అసెంబ్లీకి రారు, రాజకీయాల కోసం బహిరంగ సభల్లో వస్తారు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు, దాటవేసే ధోరణి. అంటే ఒక సైడే మనం చెప్పిందే వెళ్ళిపోవాలి జనంలో కానీ ఒక రాజకీయ
ఆలోచన తప్పితే దీంట్లో కొత్తగా ఏం లేదు. అయిన వారు చెప్తే ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు కూడా ఎవరు లేరు. ఎందుకంటే రైతు కల్లాల మొత్తం రోడ్ల మీద అయినాయి. రోడ్లలో వర్షాలు వచ్చి మొలకెత్తితే కూడా కొనే నాదుడే లేడు ఒక రోజున. ప్రైవేట్ వ్యక్తులకు 600కు 300కు 1000 రూపాయలకు ఇట్లా అమ్ముకున్న దినాలు దయాకర్ గారు చూసారు కదా దయాకర్ రైతులు. గారు స్ట్రైట్ గా ఒక రెండు ప్రశ్నలు. సరే మీరు చెప్పినట్టు అక్కడ రైతులు, మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా ఇప్పుడు మీరు విన్నారు ఆయన మాట్లాడింది. కొంతమంది రైతులు ఏడుస్తూ కూడా గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి. నిజంగా కూడా కొంతమంది పంటలు ఎండిపోయాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. పంటలు ఎండిపోయిన రైతాంగానికి ఎంత బాధ ఉంటుందో నాకు మీకు కూడా తెలుసు. మనకు కూడా పంటలు ఉన్నాయి, మనం కూడా రైతులమే కాబట్టి వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి. అయితే కేసీఆర్ రెండు డైరెక్ట్ డిమాండ్లు చేశారు. ఒకటి బోనస్, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు మీరు క్వింటాల్కి, అది ఇస్తారా అనేది ఒకటి. రెండవది వడగళ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 25,000 రూపాయల పరిహారం అందజేయాలి. ఈ రెండు నేరుగా డిమాండ్లు ఉన్నాయి. ఈ రెండింటికి మీరు నేనేమంటున్నా, వారు తిరిగిన ప్రాంతాల్లో రిపోర్ట్ ను సీఎం గారి ఆఫీస్కి ఇవ్వమనండి, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారికి సమర్పించమనండి. వాళ్ళ పార్టీ ఎవరు వస్తారో దాటికి సంబంధించిన వివరాల్లో స్టాంటిటీని గమనించి తగు సహాయము వాళ్ళకి చేయడం కాదు, పంట నష్ట పరిహారం కూడా ఆలోచిస్తున్నాం కదా. అంతేకాకుండా ఇప్పుడు బోనస్ అనేది పంట ఇప్పుడు ఈ మార్కెట్కి వచ్చిన పంటకు సంబంధించి అది నికరంగా ఇచ్చేదే కదా, కొత్తగా వారు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటి? అది మేనిఫెస్టోలో ఉన్న అంశమే ఒకటి. నేను ఇంకా వారు గ్రౌండ్కి పోయి ఉన్న అంశమే కానీ ఇవ్వట్లేదు కదా, ఇంకా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు కదా. ఏది పంటకి 500 రూపాయల బోనస్ అనేది మీరు ఇస్తామని ప్రకటించాలి. ఎక్కడ మేనిఫెస్టోలో ఉంది, హామీ ఇచ్చారు, కానీ ఇస్తామనే ప్రకటన ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు ఇప్పటికీ. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మార్కెట్కి వచ్చే వాటికి సంబంధించిన అంశంలో నిర్ణయాలు వస్తాయి, ఇంకా పంట రావాలి కదా. అందుకనే 3 నెలలకే చాలా తొందరపడుతుండ్రు అంటున్నా. అందుకనే ఇన్ని రోజులు లేని ఈ స్థితి ఇప్పుడే ఎందుకు వచ్చింది? మాట్లాడదాకే మీరు చాలా తొందరపడిపోతున్నారు కదా. అదే మాట్లాడదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన కేసీఆర్ తోటే పర్యటించారు. ఆయనతో మాట్లాడదాం. రవీంద్రరావు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది వినే ఉంటారు. తొందర పడుతున్నారు, 100 రోజులకే కొంప మునిగినట్టు చేస్తున్నారు. అన్నీ జరుగుతాయి, 500 రూపాయల బోనస్ ఇస్తాము, పంట నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం కూడా ఇస్తాం. మీరు తీసుకున్న సమాచారం ఏదుందో అది తుమ్మల కార్యాలయానికి, తుమ్మల నాగేశ్వరరావు గారి కార్యాలయానికో సీఎంఓ కార్యాలయానికో ఇవ్వాలని కూడా దయాకర్ గారు కోరుతున్నారు. ఎందుకు మీరంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలా పొలం బాట పట్టారనే ఒక విమర్శ కూడా మీ పైన వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ మరి డిసెంబర్ 9 అమలు పడతాం, 90 రోజుల్లోనే హామీలని అమలు పరుస్తాం, వెంటనే రుణమాఫీని పేమెంట్ చేస్తాం, రైతు బంధు మేమే ఇచ్చేస్తాం. ఆ డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం అయిన రోజు 90 రోజుల్లోనే 6 గ్యారెంటీలు ఆగమే హామీ మీరు కదా. ఏ ఉద్దేశం మీరు ఇచ్చిన హామీ అయినాక మేము మాట్లాడుతున్నాం. ఇవాళ తాగునీరు సమస్య ఉంది, అనేక చోట్ల మా నీరు అవైలబిలిటీ. ఇవాళ నాగార్జునసాగర్ లో 18 అవైలబిలిటీ ఉంది. ఇవాళ పాలేరు ఎందుకు పాలేరు వల్ల ఇవాళ 4 జిల్లాల్లో మంచినీళ్ళ సమస్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది? బిందెలు పట్టుకో రోడ్ల మీదకి ఎందుకు పట్టుకుంటారు? రైతులు పరిస్థితి వస్తుంది అంటే ఆ పంటలకి నీరు ఇవ్వడంలో కానీ తాగునీరు కానీ మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి? మీలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? చేస్తున్న విషయం ఏంటి? ఇక్కడ ఈ తపన తల్లాడ చూస్తే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా తొక్కాలి, నాయకులను తెచ్చుకోవాలి, ఎట్లా విచ్చేయాలి, ఏ కేసులు పెట్టి కేసులకు పంపాలి, చేసిన అవినీతి ఏంటి, ఎక్కడెక్కడ ఇదే కదా మీరు మాట్లాడి. ఇప్పుడు గౌరవాన్ని మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఇదే కదా. కేసీఆర్ గారు అప్పుడు రైతు దగ్గరికి వెళ్ళిపోలే, ముఖ్యమంత్రి రైతు ఎందుకండి పనిచేసేదే ముఖ్యమంత్రి, ఇచ్చిన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, అందరూ కొనేది ముఖ్యమంత్రి. మాట్లాడుతున్నారు వారు. 4 గ్యారెంటీలు అమలు పరిచిందా? ఒక్క ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కించిన ఉద్దర గ్యారెంటీ తప్ప ఇవాళ కరెంటు బిల్లులు పేమెంట్ చేశారా?
గ్యాస్ సిలిండర్ పేమెంట్ చేశారా? ఇవాళ బోనస్ కు మీరు పేమెంట్ చేశారా? పంట పోయింది. డిసెంబర్ 9 సంవత్సరం ప్రమాణం చేశారు. అప్పటికి ఇంకా రోజు జరుగుతాన్ని. అప్పుడు ఆ పంటకి మీరు పోవాలి. ఇస్తామనే నమ్మకం లేదు. ఇవాళ మహిళలకు 500 ఇస్తామన్నారు. వాటి సంగతి ఏంటి? రైతు బంధు ఇంతవరకు పూర్తి చేయాలి. వాటి సంగతి ఏంటి? ఆరోగ్యశ్రీ రవీంద్రరావు గారు, మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్లే, కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానంతరం వల్లే రైతాంగానికి కష్టాలు వచ్చాయని కేసీఆర్ చేసిన కామెంట్లో వాస్తవం ఎంత? ఇదే అంశంపై అద్దంకి దయాకర్తో రవీంద్రరావు గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, కేసీఆర్ చేసిన తీవ్రమైన ఆరోపణ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణలో మళ్ళీ పవర్ కట్స్ వచ్చాయి, విద్యుత్ కోతలు వచ్చాయి, నీటి ట్యాంకర్లతో నీటిని బిందెల్లో పట్టుకొని నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పల్లెటూళ్ళల్లో మళ్ళీ బోరుబావులు 100 మీటర్లు 100 లోపలికి బోరుబావులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీ అసమర్థత కారణం. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇంకొక కీలకమైన కామెంట్ కూడా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించేలా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం, గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, రాజకీయమే చేస్తుంది ప్రభుత్వం తప్ప ప్రజా సమస్యలు పట్టట్లేదు. ప్రభుత్వాన్ని వేటాడుతాం వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా చెప్పారు ప్రజల పక్షాన. అజ్ఞానానికి సంకేతం కాదా? ఇంతకంటే అజ్ఞానపూరితమైన ప్రకటనలు ఏమైనా ఉంటాయా? డిసెంబర్ వరకు మీరు పాలించిండ్రు. కాళేశ్వరం కడితే అది నిజంగానే శనేశ్వరం అయింది. లక్షల కోట్ల రూపాయలు ఇలా నీళ్ల కోసం అని వెచ్చించి ఇలా ఎన్ని రకాల నష్టాలు చేసిండ్రో చూడలేదా? ఇప్పుడు మీరు కట్టిన ప్రాజెక్టులే కలకలలాడితే నీటి కటకట ఎందుకుండు? ఇలా మీరు 51,000 కోట్లు 57,000 కోట్ల రూపాయల ఇలా డిస్కంలకు అప్పులు చేసినా కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇంత ఆర్థికంగా నష్టపోతున్నా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తున్నది. ఇది గోబెల్ స్టార్ట్ చేసి అలా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈ స్థితికి మొన్న మీరు చేసిన పరిపాలనే కారణం ఎందుకు కాదు? పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కాదాయే, ఇటువైపు వచ్చి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో నీళ్లు రావాయే, ఇటు కాళేశ్వరంతో నీళ్లు రావాలా, మరి ఇన్ని కోట్ల రూపాయలు దాని కొరకు పెడుతుంది. కాబట్టే ఇలా ఒక దివాలా కోరు ప్రభుత్వం మొత్తం నష్టం చేసింది. కాబట్టి రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి ఉన్నది. ఇక కేసీఆర్ గారు ఇచ్చి ఏంది రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయేదా? డబ్బులుంటే మొత్తం ఇలా ఏది నీళ్ళు ఎట్లా అడగంటిపోయినాయో అట్లనే ధనం కూడా లేకుండా మొత్తం ఎవరికి దోచిపెట్టిందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని అది తెలుస్తుంది కదా, ఒక్కొక్క హవాలా కేసులు ఎంత వచ్చినాయి, కాళేశ్వరంలో ఏమంత వచ్చినాయి, అవన్నిటి కూడా తప్పించుకోవడానికి చేస్తున్న ఒక అసందర్భ ప్రకటనలు తప్పితే వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా రైతు కోణంలో కష్టాలున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇంత నష్టం చేసినప్పటికి కూడా వాళ్ళు బీరాలు పోతున్నారు తప్పితే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే తీరుగా ఉన్నారా? ఇలా నేను అంటున్న ఒక మాట, నల్గొండ జిల్లాకు ఎన్ని కోట్లు పెట్టినరు మీరు? నల్గొండ జిల్లాలో పోయి పర్యటించే నైతిక హక్కు ఎక్కడిది మీకు? నక్కలగండి నుంచి 300 కోట్ల అప్పటి ప్రకారం ఇన్ఫ్లేషన్ తో కొట్టితే 1000 కోట్లు కావచ్చు కాక, ఒక్క 1000 కోట్ల రూపాయలు కనుక ఇలా నల్గొండ జిల్లాకు మీరు ఏది టన్నెల్ని కాక మీరు కంప్లీట్ చేసి ఉంటే 30 టీఎంసీల నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మీరు ఏడుస్తున్న రైతుల బాధలు ఉండకపోయేది. ఒక్క లెఫ్ట్ బ్యాంక్ కెనాలే కదా ఇప్పుడు, దానికి మళ్ళీ హైదరాబాద్ కూడా నీళ్ళు ఇస్తున్నాం ఇప్పుడు 16 టీఎంసీలు. మీరు నల్గొండ జిల్లా కట్టిన ప్రాజెక్టులు ఏంటి ఒక్కటి చూపించండి. ఇలా మాకు తుంగతుర్తికి సంబంధించి కానీ, లేకపోతే సూర్యాపేటకు సంబంధించి కానీ, లేకపోతే నకరికల్కి సంబంధించి కానీ ఒక్క ప్రాజెక్ట్ చూపించమనండి. మాకు శాలిగౌరవం చెరువు ఉంటే దాన్ని ఒక టీఎంసీ పెంచడానికి కూడా చేయలేదు. బునాది కాని కాలువ ఉంటే ఇన్కంప్లీట్ గా ఉన్నది. మాకు కంతనపల్లి నుంచి వచ్చే ప్రాజెక్ట్ ను కట్ చేసి దేవాదుల నుంచి వచ్చేది దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి అసలు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో కూడా చెప్పలేదు. మళ్ళీ మిడ్ మానేర్ నుంచి తుంగతుర్తికి నీళ్ళు వస్తాయని చెప్పేసి ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచే వచ్చిన నీళ్ళనే వాటిని కాళేశ్వరం నీళ్ళని చూపించిండ్రు. ఆ నీళ్లు ఎప్పుడు వీలున్నప్పుడల్లా దానికి వస్తూనే ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ రైతుకు ఈ రోజు నల్గొండ జిల్లా రైతుకు నిజంగా ఈ స్థితి తెచ్చింది కేసీఆర్. మరి ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టించిన ప్రాజెక్టులకు ఎందుకు సౌత్ తెలంగాణలో పర్టికులర్ గా నల్గొండ జిల్లా పట్ల వివక్ష ఎందుకు వచ్చింది? నల్గొండ జిల్లాకి నీకు అంత 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. అప్పుడు అది కాదని కూడా ఇలా ₹1 పెట్టకుండా పోయినావు. మొత్తం తీసుకుపోతే శనేశ్వరంలో తగలబెట్టినట్టు పెట్టేస్తే ఇప్పుడు అది పిట్టగోడలు కూలిపోయే స్థితికి వచ్చాయి.
మరి ఆ నీళ్లు ఉండి ఉంటే ఇలా నిజంగా మీరు అన్నట్టు ఏంది 20 లక్షలు ఏంది 20 టీఎంసీల 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరము ఎందుకు కాటికి కాలు జాపింది? అది చెప్పాలి కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఇవాళ వాళ్ళు చేసే ఏ ఆలోచనలు కూడా ప్రజలు పట్టించుకోవద్దు. అంటే ఒకటి రైతుకు సంబంధించి అద్దెకి కాదు, స్ట్రైట్ గా ఒక కామెంట్ ఆయన చేసింది ఏంటంటే గత 10 ఏళ్లలో 1 ఎకరం పంట కూడా ఎండనివ్వలేదు, ఇప్పటికి లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. అంటే ఏంటి 100 రోజుల్లో మీరు కరెక్ట్గా సమర్థంగా వాటర్ నిర్వహణ కానీ విద్యుత్ నిర్వహణ కానీ సమర్థవంతంగా నిర్వహించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందనేది ఆయన చేస్తున్న కామెంట్. దీంట్లో ఒక ఆలోచన మీరు చేయండి. డెఫినెట్ గా ఇప్పుడు పంట ఎండిపోవడం అనేది చరిత్రలో ఇప్పుడు 10 సంవత్సరాల చరిత్రలో లేదు అనడం అంత పిచ్చి ఆలోచన ఇంకొకటి లేదు. ఎండిపోయినా వీళ్ళు చేస్తున్న ప్రచారం ఎక్కువ. ఎండిపోయిన వాళ్ళకి పంట నష్ట పరిహారం ఇద్దాం, డీటెయిల్స్ ఇవ్వమనండి. వారు తిరిగితే ఇప్పుడు ఏవోస్తో పాటు మాకు సంబంధించిన అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళందరితో రిపోర్ట్ తీసుకుంటది గవర్నమెంట్. ఇప్పుడు ఈయన రోజు ఇంట్లో కూర్చుంటే ఆయన పోయి తిరుగుతుంటే మాకు ప్రభుత్వ వ్యవస్థ ఉండదా? దాన్ని మేము తీసుకోలేమా? ఇలా కరువుకు సంబంధించి కూడా చెప్పిన ప్రతి 20 సంవత్సరాలకు సౌత్ ఇండియాలో వచ్చే కరువు అనేది అది లానినా ఎఫెక్ట్ తో ఉంటది. అది సాంకేతికంగా తెలియకపోతే తెలుసుకోవాలి. ఇక కరువు కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చిందనేటటువంటి పరిస్థితి. 2003లో వచ్చిన ఎఫెక్ట్ ఎవరు చేయాలి? ఒక్కటే కేసీఆర్ గారు వచ్చేసిండ్రు, పైపులు తీసుకొని పోయిండ్రు. కేసీఆర్ గారు పోయిండ్రు, కరెంట్ లైన్లు పోయినాయా? అవన్నీ కూడా నమ్మశక్యం కానీ. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ తోటే ఈరోజు ఆయన కూడా పర్యటనలో ఉన్నారు, మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సుదర్శన్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అద్దెకి దాకా అన్న మాట విన్నారు కదా, కేసీఆర్ రాగానే కరెంట్ వస్తుందా, కేసీఆర్ పోగానే కరెంట్ పోతుందా, వాటర్ వస్తుందా పోతుందా, ఇదంతా కావాలని విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. కరువు అనేది దేశవ్యాప్తంగా వస్తుంటుంది 20 ఏళ్ళకు ఒకసారి, సాధారణంగా వచ్చిన కరువు, దీన్ని కాంగ్రెస్ కంటగట్టడం కరెక్ట్ కాదు అనేది దయాకర్ గారు చెప్తున్నమాట. ఇప్పుడు కళ్యాణ్ గారు, దయాకర్ గారు ఏది మాట్లాడినా కూడా ఇవాళ క్షేత్ర స్థాయిలో కేసీఆర్ గారితో పాటు మేము కూడా స్వయంగా రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులు వాళ్ళు విలవిల ఏడుస్తా ఉంటే అది కూడా కల్లార చూసి టీవీలో దయాకర్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ కాంటెక్స్ట్ లో ఏ రంగం ఎక్కడి వరకు ప్రయాణం చేయగలిగింది దశాబ్ద కాలంలో, జరుగుతున్నటువంటి మరి పాలన విషయంలో ఇవాళ తెలంగాణ పట్ల అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి గారు, అవగాహన లేనటువంటి ఇరిగేషన్ మంత్రి గారు, అవగాహన లేనటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రిత్వ శాఖను చూసేటువంటి మంత్రి గారు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క మరి వైఫల్యమే దీనికి ప్రధానమైన కారణం. ఇవాళ సాగునీళ్లు సరిపడా లేకుంటే ఎందుకు షెడ్యూల్ ఇచ్చిందండి? ఇన్ని స్పెల్స్ వాటర్ ఇస్తామని చెప్పి పంట కాలం నిడివి ఎంత ఉంటుందో ఇన్ని రోజుల పాటు వరి పంటకి నీళ్లు ఇస్తామో లేదా ఆరుతడి పంటలకు ఇన్ని రోజులు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రకటన ఎందుకు చేశారు? ప్రకటన చేసిన తర్వాతనే కదా రైతులు ఆశపడి ఇలా పంటలు వేసుకుంది. ఇలా మధ్యలో ఖచ్చితంగా వదిలేసేంటి? ఇది అవగాహన లోపం కదా, అవగాహన లేమి కదా, ఇది బుద్ధి తక్కువ పని కదా. ఇది కూడా కేసీఆర్ గారికి బాధ్యత. ఇది కూడా కేసీఆర్ గారే వచ్చి ఈ 4 నెలల కాలం కూడా రేవంత్ రెడ్డి గారు పరిపాలించిన 4 నెలల కాలం కూడా కేసీఆర్ గారే మాటలు చేయాల్సిన అవసరం ఉండేనా? సాగునీళ్ళు ఒకవేళ ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు అయితే ఇప్పటిదాకా వాళ్ళు దయాకర్ గారు మాటనే విన్నానంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ నే కాళేశ్వరం పెట్టి ఎస్ఆర్ఎస్పి కాలువలు ఫేజ్ 1 ఫేజ్ 2 ద్వారా నల్గొండ జిల్లా వరకు నీళ్లు ఇస్తూ వారు చెప్పారు. అది తప్పు కదండి. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇవాళ రిపేర్ ఉందా? మరి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి మీరే కదా దుష్ప్రచారం చేసింది కేసీఆర్ గారిని పట్ల. మరి కాళేశ్వరం ఒకవేళ డ్యామేజ్ అయ్యి బంద్ అయితే ఇలా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారానే కనుక గతంలో ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఇచ్చి ఉంటుంటే ఎస్ఆర్ఎస్పి డివిఎం 38, 40, 48 నుంచి అండి ఫేజ్ 1 లో ఉంటాం మేము, నర్సపేట వరంగల్ జిల్లా, ఈస్ట్ వరంగల్. ఇక్కడి నుంచి పోతే ఫేజ్ 2 వరకు కూడా అప్ టు సూర్యాపేట వరకు కూడా, కోదాడ వరకు కూడా నీళ్ళు ఇచ్చినాం. ఏ ఒక్కనాడు ఎప్పుడు కూడా నీళ్లు పట్టని చెప్పి రైతులు అనేక సార్లు ఫోన్ చేసే పరిస్థితులు వచ్చి ఇవాళ కాలువల మీదకి వచ్చి సెంట్రల్ బాగులో కొట్టుకొని రైతులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది అవగాహన లోపం కదండి. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఒకవేళ నీళ్లు వచ్చి వారు చెప్పేది నిజమైతే కాళేశ్వరం ఇప్పుడు బంద్ అయింది కదా, వాళ్ళ దుష్ప్రచారం చేసి కుట్రపూర్తంగా దాన్ని నడవకుండా చేసి 10 రోజులు రిపేర్ చేయాల్సిన కాళేశ్వరాన్ని పండబెట్టి దుష్ప్రచారాన్ని కేసీఆర్ గా అండగట్టే ప్రయత్నం చేసింది కదా. మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా గతంలో ఎస్ఆర్ఎస్ చేసిన నీళ్లు ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఒకవేళ కరువు కనుక గతంలోనే కరువు ఉంటుందని చెప్పి అనుకున్నప్పుడు ఒక ప్రభుత్వం అంచనా వేయడానికి లేదా?
అంచనా వేసుకొని పంటలు వేసుకోకూడదు అని నియంత్రించేటువంటి అవగాహన ప్రభుత్వానికి ఉండదా? ఇవాళ అదే కదా, అందుకే అంటున్నాం తెలంగాణ కాంటెక్స్ట్ లో రాష్ట్రాన్ని పరిపాలించే పరిపక్వత ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డితో పాటు ఇవాళ ఏ ఒక్కరు కూడా కేబినెట్ లో వారికి లేదు. కాబట్టే ఇవాళ రైతులకు ఈ దుస్థితి దాపురించింది. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణ్ గారు పోయిన సేమ్ సీజన్ లో రైతులకు నష్టం జరిగితే నా నష్టంపై నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఉగాది తెల్లారి కొత్తసాల నాడు పండుగ వదిలిపెట్టి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ ఆ రోజు బాధపడుతూ రైతు పొలంలోకి వచ్చి చెలకలకు వచ్చి స్వయంగా తిరిగి ఆనాడు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తే కేవలం ఒక నర్సంపేట నియోజకవర్గానికి 42 కోట్ల రూపాయలు వచ్చినాయి. చెక్కుల రూపంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చిన ప్రభుత్వం మొత్తం 400-500 కోట్ల రూపాయలు ఇచ్చామని కూడా చెప్పారు ఈ రోజు ఓవరాల్ గా. మొత్తం 500 కోట్లు ఇచ్చారండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వదిలిపోయిన 2014 ముందు వాళ్ళు వదిలిపెట్టిపోయినట్టు బకాయి కూడా 450 కోట్లు కట్టారు. మళ్ళీ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి కాలంలో కూడా 500 కోట్ల రూపాయలు రైతులకు నష్టపరిహార రూపాయలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా తీసుకోకుండా. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంచెలంచెలుగా ఆందోళనలు తీవ్రంగా ఉంటాయి. రైతులు చాలా బాధపడుతున్నారండి. ఉద్యమాలు దీనికోసం చేసినామా దయాకర్ గారు? మీరు మనంతా ఉద్యమ సహచరుల మిత్రులం కదా, నిజంగానే మాట్లాడుకుందాం. తెలంగాణ దేనికోసం వ్యవసాయ రంగం చూసిన తర్వాత అవగాహన లోపంతో అవగాహన లేమితోటే కేవలం కేసీఆర్ ను బదనాం చేసే కుట్రలో భాగం మాత్రమే నీళ్లు ఇవ్వడం లేదు. ఇవాళ బంద్ పెట్టింది సార్ 31st. ఇవాళ మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి ఎల్ఎండి నుంచి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 స్టేజ్ 2 కు నీళ్లు బంద్ పెడుతూ ప్రభుత్వం ప్రకటన చేసిందండి. ఆ ప్రకటన మీకు పంపిస్తా కళ్యాణ్ గారు. ప్రకటించింది. ఒక్క నిమిషం సుదర్శన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. దయాకర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి దయాకర్ గారు చెప్పండి. అవును, ఇప్పుడు మిడ్ మానేర్ కనెక్టివిటీనే కదా ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఫ్లడ్ ఫ్లో. ఇలా మిడ్ మానేర్ లో నీళ్లు ఉన్నాయా? దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ వర్షాలు తెచ్చి అదే కదా దయాకర్ గారు మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చెప్పండి ఇవ్వకూడదు కదా. అరే మీ చీఫ్ ఇంజనీర్లు ప్రకటన చేసిండు. రైట్, నేను అదే అడగబోతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1-2 పిల్లర్లు గుంగాయని నీటిని మొత్తం తరలించారు, దానివల్ల ఈ పరిస్థితి అనేది బీఆర్ఎస్ వాదన. ఒకటో పాయింట్. రెండవది ఒక్క నిమిషం. రెండవది మీరే చెప్పారు 20 ఏళ్ళకు ఒకసారి కరువు వస్తుందని. ఆ కరువుకి రైతాంగాన్ని ప్రిపేర్ చేపియాలి కదా మీరు. పంటలు వేసుకోవద్దని చెప్పాలి, పంటలు మీరే కదా వేసుకోమంది. మరి నేనేమంటున్నా, 2 మంచి పాయింట్లు. దాన్ని సుదర్శన్ అన్న కూడా దాన్ని కరెక్ట్ గా జడ్జి చేయగలుగుతారు. కానీ నేను ఒక మాట చెప్తా. కాళేశ్వరము నింపుదామంటే నింపుదాం, సమస్యలు వస్తే టిఆర్ఎస్ఏ దాన్ని భరించాలి ఏ సమస్య వచ్చినా. ఎందుకంటే అది కూలిపోయే స్థితి వస్తే దానికి కారకుల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తారు. మీరు కట్టిన ప్రాజెక్టు మేము నింపి మళ్ళీ వస్తే దానికి ప్రత్యామ్నాయం కూడా ఉంది. సుందిళ్ళ నుంచి ఎత్తి ఎల్లంపల్లిలో పోసుకోవచ్చు. అదొక ప్రత్యామ్నాయ ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది ఒకటి. రెండోది, ఇవాళ మిడ్ మానేర్లో నీరు లేవు అంటేనే మనం ఫ్లడ్ ఫ్లోన్ కూడా తీసుకొచ్చి దీంట్లో చేసుకొని తెచ్చుకోవడమే కదా. సో ఇప్పుడు నేనేమంటున్నా, అసలు శ్రీరామ్ సాగర్ కూడా అది ఇప్పుడు ఎండిపోయే స్థితికే వస్తుంది కరువుకు సంబంధించి వచ్చినప్పుడు. ఇక్కడ రైతుల కోణం డెఫినెట్ గా వారు చెప్పినా మేము చెప్పినా చెప్పాల్సిందే. మీరు తిరగండి, రిపోర్ట్ ఇవ్వండి, మేము కూడా తిరుగుతాం, దానికి తీసుకొద్దాం. రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం ఇద్దాం, దానికి ఏం సమస్య కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు 10-12 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో అప్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి 19,000 కోట్ల పైచిలకు 30,000 కోట్లు తెచ్చింది. 19,000 కాదు, 21,000 పైచిలకు కోట్లు తెచ్చింది ఆర్బీఐ నుంచి. ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎం నుంచి కూడా తెచ్చుకోవడానికి లేదు. ఎందుకు ఈరోజు రైతు రుణమాఫీ అనేది ఒకటేసారి ఇవ్వలేకపోతున్నాం? రెండవది, నిధుల లేమి అనేది ఎవరికి కారణం? వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి బిల్స్ చూపిస్తారు కదా. ఇప్పుడు ఏది డిసెంబర్ నుంచి ఇప్పుడు మార్చి వరకు ఉన్న బిల్స్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ చేసిన ఏంటి, లేకపోతే టోకెన్స్ ఇచ్చిన వాటికి ఎవరు వాటికి డబ్బులు ఇస్తున్నాం? మీరు కట్టిన ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చేసిన పనులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా రైతుకు ఇవ్వాలంటే మీరు నీళ్లు ఇస్తారని ప్రకటన చేసిళ్ళు, రైతులు పంటలు వేసుకున్నారు. ఇవాళ ఎల్ఎండిలో నీటి విడుదలను ఇవాళ ఆపేయడం జరిగింది, అధికారిక ప్రకటన వచ్చింది. ఇవాళ మరి చేళ్లలో చిలకలు పంటల దుస్థితికి బాధ్యులు ఎవరు? ఇంకా 1-2 సార్లు తక్కువ పడుతున్నాయి.
ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ప్రకటించిన విధంగా 20 లక్షల ఎకరాలు అనేది ఇప్పటివరకే నష్టం జరిగింది. ఇక నుంచి కనుక నీళ్లు బంద్ అయితే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. రైట్ సుదర్శన్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సుదర్శన్ రెడ్డి గారు, దయాకర్ గారు ఒక్కటే నిమిషం లైన్ లో ఉండండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఈ పరిస్థితికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమా లేదంటే 100 రోజుల్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమా? ఈ పరిస్థితికి ఏది కారణం అనేది ఒక చిన్న సుదర్శన్ రెడ్డి గారు మీరే చెప్పండి. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను ప్రజలు మర్చిపోయారు, అందుకే వారికి గుర్తు చేయడానికి పొలం బాట అనే ఒక విమర్శ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడే అద్దంకి దయాకర్ అన్న ఒక మాట, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపమని మీరు అడుగుతున్నారు. ఒకవేళ నీళ్లు నింపితే ప్రభుత్వం కూలిపోతే బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా అని నేరుగా అడుగుతున్నారు. సుదర్శన్ రెడ్డి గారు రైట్. అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు కరువు కాంగ్రెసే పట్టుకొచ్చినట్టు, కరువు కొనుక్కొచ్చినట్టు మనోళ్ళు మాట్లాడుతున్నారు. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినా, రవీంద్రరావు గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, నేనేమో కరువుకు సంబంధించిన వివరాలు చెప్పినప్పుడు మనోళ్ళు లేడు వాస్తవానికి. ఎందుకంటే ప్రతి 20 సంవత్సరాలకు వచ్చేది ఒకటి. రెండవది, ఈ రోజు 2003 నుంచే ఇది మొదలైంది, కానీ దాని ఛాయలు కనపడనీయకుండా నీళ్ళని నడిపేది వాళ్ళు చేసిండ్రు. కానీ కాంగ్రెస్ అట్లా అబద్ధాలు చెప్పదు కదా. మీకు 20 ఇయర్స్కి వచ్చింది అనేది ఒకటి చెప్పిన అదొకటి. ప్రధానమైన ఆరోపణ లేదంటే ప్రధానమైన నా విమర్శ ఏంటంటే, రాజకీయంగా ఉనికి కోల్పోవడం వల్లనే కేసీఆర్ బయటకు వచ్చి పొలం బాట అని జనం బాటలకు వచ్చిండు. 10 సంవత్సరాల తర్వాత ఓటమి జనాన్ని గుర్తు చేసింది. అంతకుముందు సెక్రటరియట్కు పోలేదు, ఫామ్ హౌజులనే ఉండి పాలిస్తున్నాం అంటే, నేను ఫామ్ హౌజులు ఉంటేంది ఆడుంటేంది పరిపాలన జరుగుతుంది కదా అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు జనం గుర్తొచ్చిండ్రు, రైతులు ఏడుపు. ఇప్పుడు ఒక 1000 కుటుంబాలు ఒక విలేజ్ లో ఉన్నాయనుకోండి, ఒకరిద్దరు పొలాలు ఎండిపోతే వాళ్ళ దగ్గరికి పోయి ప్లాన్ ఇది. నేను మొన్న జగదీష్ రెడ్డిది, తర్వాత మనోని పేరేంది హరీష్ రావుది, ఏది అక్కడ ఏది మా జనగాం రూట్ లో, తిరుమలగిరి రూట్ లో చూసిన ఫ్రేమ్ చేసి పోయి ఫ్రేమ్ చేసి రైతులు, ఆయనకు పొలము అంత లేనే లేదు, ఎవరి పొలంలో బండబెట్టి ఫోటో తీసి నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజీలు వేసింది. ఇవన్నీ కూడా ఈ పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ న్యూస్ తో, పెయిడ్ ఏమంటారు ప్రకటనలతో వాళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి నేనేమంటున్నా, నిఖార్సైనా మీరు ప్రతిపక్షంగా ఉండి మీరు కొట్లాడాలనుకుంటే ప్రభుత్వానికి మీరు మీ ద్వారా వచ్చే సలహాలు సూచనలు ఇవ్వండి, సావధానంగా వింటది, పరిష్కరిస్తుంది. నేను చెప్పిన మీకు సీఎంఓకు రావడానికి వెసులుబాటు లేకుంటే ఇబ్బంది ఉంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి అవకాశం చెప్పిస్తా. సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా, రవీంద్రరావు గారు చేస్తారా, లేకపోతే ఇంకెవరు వారు ఎమ్మటి తిరుగుతున్న వాళ్ళు ఎవరు మీరు సమాచారం దృష్టిలో తీసుకురండి. వాస్తవ స్థితిగతులు మీ దాన్ని కూడా గౌరవిస్తాం, మేము చేసేది చేస్తాం. మీరు ఇచ్చిన బీఆర్ఎస్ మాట లేకుంటే బీఆర్ఎస్ నేతల మాట, కేసీఆర్ మాటలు కొద్దిసేపు పక్కన పెడదాం. నిజంగా కూడా వడగళ్ల వాన వచ్చింది, పంట నష్టపోయారు, కొంత కరువు వచ్చింది. మీరు కూడా అంటున్నారు 20 ఏళ్ళకు ఒకసారి కరువు వస్తుందని మీరే ఒప్పుకుంటున్నారు. కరువు వచ్చింది, మీ వల్ల కాకపోవచ్చు. కానీ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఆ రైతాంగాన్ని, ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎవరిని రైతాంగాన్ని పరామర్శించలేదు, రైతాంగం దగ్గరికి వెళ్ళలేదు, మీరు వాళ్ళ నుంచి సమాచారం తీసుకోలేదని ఒక విమర్శ మీ మీద రైతాంగం నుంచి కూడా చాలాసార్లు వస్తుంది. ఇప్పుడు రెవెన్యూ నుంచి సంబంధించి కానీ ఎన్యూమరేషన్ ఏదైతే త్రూ ప్రాపర్ ఛానల్ ఉందో తీసుకుంటారు. నేనేమంటే కంపెన్సేషన్ కూడా ఈరోజు మనం ప్రిపేర్ అవుతాం డెఫినెట్ గా, కానీ వీళ్ళు పోయి చేసి ఆ క్రెడిబిలిటీ కొట్టడానికి సమస్య. ఇప్పుడు నిన్న రివ్యూలో ఏం జరిగింది ఒకసారి మీకు ఇలా పేపర్లో చూడండి, ఫ్రంట్ పేజ్ లో వచ్చే రివ్యూలో జరిగిన అంశాలన్నీ పక్కన పెట్టేసి దీన్ని ఫోర్ ఫ్రంట్ కి తీసుకొచ్చేదో చేద్దామంటే కూడా నేనేమంటున్నా, ఎస్ యూ హ్యావ్ ఏ రైట్. నేనేమంటున్నా, ఇంత ప్రిడిక్షన్ ఉన్న నాయకులు, ఇంత ముందు చూపున్న నాయకులు, మాకు అసలు అనుభవం లేదంటున్న నాయకులు హౌస్కి వచ్చి ఇవన్నీ ప్రిడిక్షన్స్ ఎందుకు చెప్పలే? అంటే రైతు నష్టపోవాలి, రైతు కష్టపడాలి, రైతు నాశనం కావాలని కోరుకున్నారా? మరి ముఖ్యమంత్రి ఎందుకు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రాలే హౌస్? రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుదర్శన్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వం కేసీఆర్ గారే సభకు రాకుండా ఎలాంటి సూచనలు, ప్రధాన ప్రతిపక్షంగా సూచనలు చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది, ఎందుకు సూచనలు చేయలేదని అడుగుతున్నారు. ఇది కేవలం లోక్సభ ఎన్నికల కోసం మీరు చేస్తున్న రాజకీయం, జనం మర్చిపోయారు బీఆర్ఎస్ని, కేసీఆర్ని అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలనే డిమాండ్ మీరు చేస్తున్నారు కాబట్టి నింపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నింపితే జరిగే నష్టం, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే దానికి బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా అని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు
తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ పదం, తెలంగాణ రాష్ట్ర ఉనికి ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు గుర్తుంటదండి. ఎవరో చెప్పగానే కేసీఆర్ గారిని మర్చిపోయారనే పదం చాలా తప్పండి. ఇలా కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు. ఇవాళ కేసీఆర్ గారి వల్లనే వాళ్ళ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు అవి గుర్తు చేసుకోవాలి. అసలు విషయానికి వస్తే సార్, నేను ఒకటే అంటున్నా, ఇవాళ ప్రభుత్వం దగ్గర ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి. రేపు పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వము షెడ్యూల్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి నివేదికలు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వాళ్ళు ఇస్తారా? ఏమైనా కాపీ ఇస్తారా? మా దగ్గర నిల్వలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఎకరాలకు మేము పంటలకు అనుమతులు ఇస్తున్నాం అని చెప్పి ఏమైనా ఫైల్ సర్క్యులేట్ చేస్తారా? దయాకర్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే అన్ని రకాల మెలకువలు తీసుకోవాలి కదా సార్, అన్ని రకాల ఇన్పుట్స్ ఉండాలి కదా. ఇరిగేషన్ వాళ్ళది, రెవెన్యూ వాళ్ళది, అగ్రికల్చర్ వాళ్ళది ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఉండాలి కదా మన దగ్గర. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాటర్ ఇస్తాం కదా సార్. మనం మన వరి పంటకి ఎంత వాటర్ అవసరం పడుతుంది, దాని పట్ల మన విపక్ష నేత గారు ఎప్పుడైనా తీసుకున్న వాటర్ అవసరం పడుతుంది, ప్లాన్ ఉంటుంది కదా సార్. అంటే దయాకర్ గారు మీకు విపక్ష నేత మీకు ఆదర్శం, ఆయన తీసుకోలే కాబట్టి మీరు తీసుకోరా? ఎన్ని ఎకరాలకు నేనేమంటున్నా, మేము తీసుకున్నాం, ఎన్యుమరేషన్ చేస్తున్నాం, రాజకీయం చేస్తలే, పరిహారం ఇస్తాం, మీరు అన్న 500 బోనస్ ఇస్తాం, మీరు ఇంకేం. మొత్తానికి కేసీఆర్ గారు కోరుతున్నాయి అన్ని. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మొత్తానికి కేసీఆర్ డిమాండ్ చేసినట్లుగా 26,000 ఎకరానికి పంట నష్టపోయిన వాళ్ళకు పరిహారం ఇస్తామంటున్నారు. 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని దయాకర్ గారు అయితే చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి హామీ వస్తే నిజంగా అది తెలంగాణ రైతాంగానికి అయితే లాభం చేకూర్చే అంశం. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళనలు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆందోళనకు ఆల్రెడీ పిలిపించింది. ప్రభుత్వం 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇస్తామని ప్రకటిస్తే, పంట నష్టపోయిన వాళ్లకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు కూడా అక్కర్లేదు. చూడాలి ప్రభుత్వ పరంగా దీనిపై ఏ రకంగా రియాక్ట్ అవుతారో అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.